హాయ్ హలో నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. అయితే కడియం వెళ్ళామండి. కొన్ని మొక్కలు తీసుకుందామని వెళ్ళామన్నమాట. ఇక్కడ ప్లాంట్ జోన్ అని ఒకసారి జనవరిలో ఒక షార్ట్ వీడియో తీశాను కదా! అప్పుడుదేనండి, జనవరిలోదే ఈ వీడియో. అయితే వెళ్ళామండి అక్కడికి. అయితే ఇది లాంగ్ వీడియో అండి. చూసారండి ఎంత స్వర్గంలాగా ఉందండి పువ్వులు అవి, అబ్బాబ్బాబ్బా! నాకైతే భలే నచ్చిందండి. చూసారా వినాయకుడు ఎంత బాగా ఉన్నారో ఇక్కడ ఎంట్రన్స్లో. ఇండోర్ ప్లాంట్స్ పెట్టే దగ్గర ఈ వినాయకుడు ఉన్నారండి, ఉయ్యాల్లో ఊగుతుంటూ చాలా బాగున్నారండి. అయితే ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ వెరైటీస్ ఉన్నాయన్నమాట. కొత్త కొత్త ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఇవి పువ్వుల కుండీలండి. ఇవన్నీ మోడల్ అన్నమాట. మోడల్గా ఉన్నాయి పువ్వుల కుండీలు కూడా. ఈ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నమాట. ఈ చామంతిలు ఇవన్నీని. చామంతిలు అయితే ఎంత బాగున్నాయండి. ఇవి వచ్చి అలాగా 2000 1500 అలా చెప్తున్నారండి కాస్ట్ అయితే. ఇంకా కొద్దిగా చిన్నవైతే రూ. 150, 200, 250 ఆ రేంజ్లో ఉన్నాయండి చిన్న కుండీలతో అయితే. ఈ పెద్ద కుండీ అయితే మరి కుండీతో అవునా కాదో తెలియదు కానీ అది అలాగైతే 2000 అని చెప్పారు. 1500కి వస్తుందని చెప్పారనమాట. అయితే మా వారు అన్నారు వీళ్ళ దగ్గర అయితేనే అవి అలా ఉంటాయి, మన ఇంటికి వచ్చేసరికి అలా ఉండమని చెప్పారు. అందుకే తీసుకోలేదు మేము. ఇది జనవరిలో వీడియో అండి. ఇగండి ఈ చెట్టు అంతా మొగ్గే అండి. ఇదైతే విడిచాయి మొగ్గలు. ఇవైతే మొగ్గలు బాగున్నాయండి. కలర్గా ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే. డిసెంబర్ జనవరిలో అయితే ఫ్లవర్స్ చాలా చాలా మంచి మంచి ఫ్లవర్స్ వస్తాయండి. చూడడానికి కూడా చాలా బాగుంటాయి. అవి బెంగళూరు చామంతి అవి బాగా అక్కడ ఉన్నంత వరకు అయితే బాగానే ఉంటాయండి ఆ సీజన్ వరకు. బుద్ధుడి బొమ్మ చూసారండి స్టాండ్లో ఎంత బాగుంది. స్టాండ్ వచ్చి 3000 5000 లోపు అలా చెప్తున్నారండి. అయితే కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అయితే తీసుకున్నాం మేము. తీసుకున్నవన్నీ పక్కన పెట్టుకుంటున్నాం అన్నమాట. ఒకటి మించి ఒకటి ఉన్నది, ఏం తీసుకోవాలో కూడా అర్థం అవ్వలేదు. చాలా మొక్కలు అయితే పక్కకు పెట్టామన్నమాట. తీసుకున్నామండి, చాలా మొక్కలు తీసుకున్నాం ఆ రోజు. ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారండి. రోడ్డు పక్కన కదా, హైవే పక్కన అనమాట. నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి ఆ మొక్కల్లో ఉంటే. అసలు టైమే తెలియలేదు నాకు. ఉదయం అంటే మధ్యాహ్నం భోజనం చేశాక వెళ్ళామండి మేము. 2:30 3 టైంకి వెళ్ళాము. ఇంకా లైట్లు వేసే వరకు ఇంకా అక్కడే ఉన్నామండి. చూసారండి చామంతులు ఎంత బాగున్నాయో. అందానికైతే కొనుక్కొని తెచ్చి పెట్టుకోవచ్చండి. కాకపోతే దేశవాళీ కొనుక్కుంటే అవి మనకి పువ్వులు ఒకవేళ సీజన్ అయిపోయినా మొక్కలు ఉంటాయండి వచ్చే సంవత్సరానికి. కాకపోతే ఇవేంటంటే అప్పటికప్పుడు మనకి లుక్ ఏవైనా మ్యారేజెస్కైనా ఏం పార్టీలకైనా కొనుక్కొని అలాగా సెటప్ కింద పెట్టుకుంటే అయితే బాగుంటాయండి అవి. ఇంక ఇవన్నీ చూసారండి రోజెస్ అండి. ఇవన్నీ గులాబీలు అన్నమాట. ఇక్కడ వెల్కమ్ అని రాశారు. ఈ గ్రీనిష్ అనమాట. చాలా బాగుంది కదండి. ఇక్కడ మీకు తెలిసే ఉంటుందండి. ఇవన్నీ గులాబీలండి. ఇక్కడ ఉన్నవన్నీ గులాబీలు. అవన్నీ ఇండోర్ ప్లాంట్స్, ఇవేమో అవుట్డోర్ ప్లాంట్స్ అండి. ఇక్కడ కాగితం పువ్వులు అయితే చెట్లు భలే ఉన్నాయి. నాకు చిన్నప్పటి నుంచి ఆ కాగితం పువ్వులు చెట్లు అయితే భలే నచ్చుతాయండి. కాకపోతే ముళ్ళులు ఉంటాయని భయం. ఇవన్నీ గులాబీలేనండి, కలర్స్ అనమాట. ఇవైతే చాలా బాగున్నాయండి మొక్కలు అయితే. కానీ కాస్ట్ అయితే ఎక్కువగా ఉన్నాయండి అవి. మరి మన ఇంటికి వచ్చాక ఉంటాయో ఉండవా అని అంత సాహసం చేయలేదు మొక్కలు కొనడానికి. ఈసారి వెళ్తే కొనాలని ఉందండి. ఇదిగోండి ఇలాగా. ఇవన్నీ ఆ సీజన్లోనే ఉంటాయండి. ఇవి ఆ సీజన్లో తీసుకొచ్చి వేసుకుంటాం అంతే అండి ఇవన్నీ.
ఇటైతే గులాబీ చెట్లు, నెక్స్ట్ ఏమో మందార, హైబ్రిడ్ మందార చెట్టుకైతే ఆ కుండీ చూస్తే చిన్నదే కానండి, పువ్వులు మొగ్గలు ఉన్నాయండి. అయ్యే బాబోయ్, ఎన్ని ఉన్నాయో! కానీ వాళ్ళు ఇచ్చే మందులు బట్టి వాళ్ళకి అలాగ వస్తాయండి. మనం ఇంటికి తీసుకొచ్చి మనం అంత సదుపాయం అయితే చేయలేమండి మొక్కలకి. అంటే తెలియాలండి. చేయడం అంటే తెలిస్తే చేయగలము. చూసారా చిన్నవి, చిన్న మొక్కే హైబ్రిడ్. కానీ కలర్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయండి. ఇగోండి ఇవే కాగిత పువ్వులు అన్నాను కదా కలర్స్. ఇగోండి చూడండి మందార ఎన్ని మొగ్గలంటే అయ్యి బాబోయ్! చాలా మొగ్గలు. నేనైతే ఒక కలర్ అయితే తీసుకున్నానండి. రెడ్‌ది బాగానే ఉందండి. బాగానే వచ్చింది అదైతే. ఇది లైట్ ఎల్లో రోజ్ అండి ఇది. ఇంక ఇవన్నీ రోజెసే అండి. ఇక్కడ ప్లీజ్ డోంట్ టచ్ అని ఉన్నదండి. ఈ నిమ్మ, చిన్న నిమ్మ అండి అది. అక్కడ కొన్ని బ్రేక్ టైం వాళ్ళకి అయ్యిందండి. ఆ ఓనరు నెక్స్ట్ పని వాళ్ళు టీ తాగుతున్నారనమాట. నేను ఇక్కడ ఇవేం కోసేస్తానా అని నా సైడే చూస్తున్నారండి. టచ్ చేయొద్దు అన్నప్పుడు మనం టచ్ చేయం కదండి. అయినా అడిగి తీసుకుంటాం కానీ అలాగ అడగకుండా మనం తినం కదండి. వాళ్ళు టీ తాక్కుంటూ ఇటే చూస్తున్నారన్నమాట. వాళ్ళ భయం వాళ్ళదండి. కానీ అలా అంత మర్యాదగా ముట్టుకోవద్దు అన్నప్పుడు మనం ముట్టుకోకూడదు కదండి. అయినా అడిగే తింటాం కానీ అడిగి కోసుకుంటాం కానీ అడగకుండా మనం ముట్టుకోం కదా. వాళ్ళు టీ తాగుతున్నారండి వాళ్ళందరూ బ్రేక్ టైం. ఈ కారులో దిగుతున్నారు. చాలామంది కొనుక్కుంటున్నారండి. రోడ్డు సైడ్ ఉన్నదేమో షాపు. చాలామంది కొనుక్కొని వెళ్తున్నారండి. ఇదిగోండి ప్లాంట్ జోన్ అనమాట షాప్ పేరు. ఇవైతే ఇంకా బాగా నచ్చినాయండి నాకు. ఆ కలర్ కాంబినేషన్ చూసారండి, రెడ్ అండ్ గ్రీను ఎంత బాగున్నాయో. ఆ కాంబినేషన్ దేవుడు ఇచ్చిన వరం అండి నిజంగా. ఈ పువ్వులవని ఈ మొత్తం అండి అసలు దేవుడు సృష్టి భలే ఉంటుంది. ఈ బుద్ధుడు చూసారండి ఎంత బాగున్నారో. నెక్స్ట్ ఈ తులసి కోటలు కూడా అమ్ముతున్నారండి ఇక్కడ. ఇవి కూడా బాగున్నాయి చిన్నగా. అరిచేయి మీద బుద్ధుడు ఉన్నారండి. దాంట్లో ఏదో వాటర్ రావడానికి మిషన్ ఇస్తారంట. అడిగాను 5,000 అని చెప్పారండి. అంటే సైజెస్ బట్టి ఒక్కొక్క రేట్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ పడుతుంది. అంటే సైజులు ఉన్నాయండి అందులో. నేను అడిగింది అయితే 5,000 అని చెప్పారు. దానికి మిషన్ వస్తుందని చెప్పారండి, వాటర్ వస్తుందని. చాలా బాగున్నాయండి. ఈ గ్రీన్ శారీ ఆవిడైతే ఫొటోస్ తీసుకోవడానికే వచ్చిందండి. మొక్కలు కొనడానికి వచ్చిందేమో అనుకున్నాం కానీ ఫొటోస్ తీసుకుంటుందండి ఆవిడ. అటు సైడ్ ఒక అమ్మాయి తీస్తుంది. ఈవిడ నించొని ఫొటోస్ తీసుకుంటున్నారు. కానీ ఓనర్స్ ఏం అనట్లేదండి. ఫొటోస్ తీసుకున్నా కూడా వాళ్ళు ఏం అనట్లేదు. నేను కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగానండి. మనం వదులుతామా, ముందు ఉంటామండి ఫొటోస్లో. ఇంకోండి ఇది రోడ్డు పక్కన మొత్తం అన్ని ఫ్లవర్స్. ఇవన్నీ చిన్న చిన్న కుండీలండి. ఇవి 150, 200, 250. ఈ చిన్న కుండీలు అయితే ఆ రేంజ్లో ఉన్నాయండి. ఈ కారు మీద వెళ్ళే వాళ్ళు, బైకుల మీద వెళ్ళే వాళ్ళు అందరూ ఇవి కొనుక్కుంటున్నారండి. బాగా ఇవి పట్టుకెళ్ళారు. ఇంకోండి ఇంకా చీకటి అయిపోయిందండి. లైట్లు కూడా వేసేసారు. మేము వచ్చేటప్పటికి ఇంటికి వచ్చేసామండి. ఇగోండి ఇవి మేము తీసుకున్నాం. ఇంకా ఉన్నాయండి, పక్కన ఉన్నాయి. కాకపోతే ఇవి కొన్ని స్టాండ్లో పెట్టినవి మా ఇంటికాడ చూపిస్తున్నాను. ఈ మొక్కలు కొన్నామండి. ప్లీజ్ అండి కొంచెం నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. మీ అభిమానం నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఇందులో ఏమైనా తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి. నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
నా ఛానల్ నచ్చితే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి పేరు పేరున